పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కింద పనిచేసే నోషబా షెహజాదా మసూద్ అనే ఈ మహిళా వ్యాపారవేత్త భారత ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచర్యంలోకి లాగుతోంది. పేరుకు ఆమె చేసేది ట్రావెల్ అండ్ టూరిజం బిజినెసే, కానీ ఆ ముసుగులో ట్రావెల్ అండ్ టెర్రరిజం అన్నట్టుగా గుట్టుగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. పాకిస్తాన్కు చెందిన నోషబా షెహజాదా మసూద్ లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది. షెహజాదా భర్త పాక్ సివిల్ సర్వీసెస్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. షెహజాదాకు నిఘా సంస్థ ఐఎస్ఐతో బలమైన సంబంధాలున్నాయి. భారత్కు చెందిన జ్యోతి మల్హోత్రా లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆమె సాయం చేస్తోంది. ఐఎస్ఐ ఆమెకు పెట్టిన కోడ్ నేమ్ మేడం ఎన్. హిందూ, సిక్కు యాత్రికులకు పాకిస్తాన్లో పర్యటనలు ఏర్పాటు చేయించేది షెహజాదాకు చెందిన సంస్థ ఒక్కటే. ఇది అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు షెహజాదాకు ఆ దేశ సైన్యం ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు ఎంత స్ట్రాంగో. షెహజాదా తన టూరిజం సంస్థ కోసం భారత్లోని ఢిల్లీ వంటి చోట్ల ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో స్పై ఆరోపణలపై పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఇంటరాగేషన్ చేయగా షెహజాదా పాత్ర వెలుగులోకి వచ్చింది. భారత్లో షెహజాదా ఏకంగా 500 మంది స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు తెలిసింది. ఇందుకు సంబంధించి పాక్ ఐఎస్ఐ ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన సూచనలు వచ్చాయట. పాక్కు వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైనిక అధికారులు ఐఎస్ఐకు షెహజాదానే పరిచయం చేస్తోంది. మన దేశంలోని దాదాపు 3000 మంది ఈ సంస్థ నుంచి సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 1500 మంది ఎన్ఆర్ఐలు గత 6 నెలల్లోనే ఆ దేశాన్ని విజిట్ చేశారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో వీసా విభాగంలో షెహజాదాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడి ఫస్ట్ సెక్రటరీ సుహైల్ ఖమర్, కౌన్సిలర్ ఉమర్ షేయర్తో బలమైన సంబంధాలున్నాయి. షెహజాదా నుంచి ఒక్క ఫోన్ కాల్తో వీసా వచ్చేలా చేసింది. అక్కడే వీసా ఆఫీసర్గా పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్తో బలమైన పరిచయం ఉంది ఈమెకు. మేడం ఎన్ రికమెండేషన్ లేదా స్పాన్సర్షిప్ ఉంటే ఇండియన్స్కు విజిటర్ వీసా వచ్చేసేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో డానిష్ను భారత్ నుంచి బహిష్కరించారు. అధికారులు ఇంకా లోతుగా విచారణ చేస్తూ ఉండడంతో మేడం ఎన్ ఉత్సులో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారన్నది తేలనుంది.